కాసేపు అలా కొన్ని విషయాలు ఆధ్యాత్మికంగా ఏదో అలా మాట్లాడుకుందాం. టైం 10 అవుతున్నట్టుంది. అందరూ తినేసి ఫోన్లు పట్టుకొని తమకు నచ్చిన వీడియోలు చూస్తూ ఉంటారు. అలా కొన్ని ప్రశాంతమైన మాటలు మాట్లాడుకుందాం. అప్పుడప్పుడు మనకి మన మనసు, మన ఆలోచన, మన మైండ్ కావచ్చు, అప్పుడప్పుడు కాస్త ఇలా మాట్లాడుకోవాలి నచ్చిన వ్యక్తులతో, లేదంటే నచ్చిన వ్యక్తుల యొక్క మాటలు, లేదంటే మంచి ప్రశాంతమైన ప్లేస్ కావచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా మనకి జీవితంలో ప్రతిరోజు కాస్త సమయాన్ని మనము కేటాయించుకొని మరి ఉండాలి. ఎందుకంటే మన యొక్క జీవిత ప్రయాణం మళ్ళీ పొద్దున్నే లేస్తే మన పరుగు మన యొక్క పనులలో తిరుగుతూ ఉంటాం. ఇవన్నీ మనం చేయాలంటే మన యొక్క మెంటల్గా మన మైండ్ కావచ్చు, మన మనసు కాస్త ప్రశాంతంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఈరోజు ఇంకా లేట్ చేయకుండా టాపిక్ మాట్లాడతా. రఫ్ కొన్ని పుస్తకాలు, ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదివిన తర్వాత ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. అంటే చిన్న ఆలోచన అంటే ప్రతి మనిషితో మనకి రకరకాల పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి. అది ఎట్లా అంటే పొరపాట్లు కావచ్చు, డిస్టర్బెన్స్ కావచ్చు. అంటే సాటి మనిషితో మనకి ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మనం బాగుండగలగాలి, బాగుండాలంటే ఎలా అనే విషయాల గురించి కాస్త చెప్పడానికి ప్రయత్నిస్తా. ఇదే వాస్తవం అని కాదు, జస్ట్ నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. మీ యొక్క లైఫ్లో ఇలా ఉంటే బాగుండే కదా, ఇలా ఉంటే పర్లేదులే, వచ్చేదేముంది పోయేదేముంది జస్ట్ అన్న ఫీలింగ్ ఏదన్నా వస్తే సంతోషమే. ఇంకా టాపిక్ వచ్చేస్తా. ఎదుటి వ్యక్తితో మనం ఎప్పుడైనా ఒకటేలాగా సరదాగా ఉండాలంటే తన యొక్క పనులు, ఎదుటి వాళ్ళ పనుల మీద మనం లింక్ పెట్టుకోకూడదు. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్, నేను నిన్ను గౌరవిస్తున్నా, ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నా, లేదంటే అది ఏదైనా అనుకోవచ్చు, ఒక రిలేషన్ అనుకుందాం. ఇప్పుడు నువ్వు ప్రతి పని ఏదైనా చేసేటప్పుడు నీ యొక్క ఇష్టానికి నీ పనికి లింక్ పెట్టింది అనుకో, అప్పుడు ప్రేమ అనేది ఎట్లయిపోతుంది అంటే ఒక బిజినెస్ లాగా అవుతుంది. నీ పట్ల గౌరవం అనేది ఒక పనిలో కేటాయించినట్టు, లేదంటే తాకట్టు పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక వ్యక్తి నీకు అనుకూలమైన పనులు చేయట్లేదు అంటే అతనికి అనుకూలంగా చేసుకోవాలని అతను ఫిక్స్ అయ్యింది అనే విషయాన్ని గమనించు. అతని పట్ల నీకు ప్రేమ, నీకు నచ్చిన పనులు చేస్తేనే అతని పట్ల ప్రేమ, గౌరవం అంటే ఆ పనుల వల్లే అని నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డాం అనుకో, ఒక వ్యక్తిని మనం రెస్పెక్ట్ చేస్తే అతను ఎలా ఉన్నా కూడా నీకు నచ్చుతుంది. ఎందుకంటే నువ్వు అంటే వాళ్ళని వాళ్ళలా చూసినావు అని అర్థం. నువ్వు ఎప్పుడైతే తను చేసే పనుల మీద, అతను చేసే మాటల మీదనో అంటే ఈ యొక్క దానికి లింక్ పెట్టుకుంటావు, అప్పుడు ఏమవుతుందంటే నీకు అనుకూలమైన పనులు ఎదుటి వాళ్ళు చేస్తే తప్ప వాళ్ళ పట్ల నీకు రెస్పెక్ట్ అనేది ఉండదు. అంటే మనిషికి, పనులకు, మాటలకి, ఇవన్నిటికీ మనం లింక్ పెట్టేసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మంచి వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో తనకి నచ్చినట్టుగా, తనకి అప్పుడు అలా చెయ్యాలి అనిపించేటట్టుగా వాళ్ళు చేసేసరికి గొప్ప గొప్ప రిలేషన్స్ కూడా దూరమయ్యే పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. మనం ఇలా ఆలోచించాము. జీవితం అనే ఒక ప్రయాణంలో మనం మనుషుల మధ్య బతుకుతున్నాం కాబట్టి, మనుషుల మధ్యలోనే బతకాలి కాబట్టి మన ఆలోచన అనేది కొంచెం అర్థం చేసుకోవాలి, జీవితాన్ని కొంచెం పరిశీలించాలి. దానివల్ల మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు అవసరం లేని వ్యక్తి నీకు అనుకూలమైన పరిస్థితిలో నీకు నచ్చిన పనులు చేయకున్నా, అది నీకు నచ్చలే అంటే పెద్ద విషయమే కాదు అక్కడ. ఎందుకంటే ఆ మనిషి నీ యొక్క జీవితం పట్ల ఉండడు కాబట్టి. ఎవరైతే నీ యొక్క లైఫ్లో ట్రావెల్ అవుతారో వాళ్ళ దగ్గర నీ యొక్క ఆలోచన అనేది కొంచెం ఆలోచించాలి, కరెక్ట్ వేలో ఆలోచించాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి, జీవితాన్ని పరిశీలించాలి. అది ఎలా అంటే, ఇప్పుడు నీ పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉందనుకో, నువ్వు చేసే పనికి నేను లింక్ పెట్టకూడదు. నేను ఎప్పుడైతే నీ యొక్క ప్రపంచంలో నువ్వు చేసే పనులకి
నిన్ను లింకు పెడతానో అప్పుడు ఏమవుతుందంటే నాకు అనుకూలమైన పనులు, అనుకూలమైన నీ యొక్క ప్రవర్తనలు, అనుకూలమైన నీ యొక్క నోటి నుంచి వచ్చే మాటలు కరెక్ట్గా లేకపోతే నీ పట్ల నాకు గౌరవం ఉండదు. ఎందుకంటే నిన్ను నేను ఈ ప్రపంచంలో జరిగే పనులకి లింకు పెట్టేస్తున్నా. దానివల్ల నీకు నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది. అంతేగాని ఇప్పుడు నిన్ను నేను రెస్పెక్ట్ చేసినప్పుడు నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పని నాకు నచ్చకపోతే ఆ పని గురించి నేను మాట్లాడకూడదు. కాకపోతే నీ పట్ల నాకు రెస్పెక్ట్ అంతే ఉంటుంది కదా. అంటే నీకు రెస్పెక్ట్ అనేది తగ్గచ్చు, పెరగచ్చు. నీ యొక్క జీవిత ప్రయాణంలో నువ్వు వేసే గమ్యం వైపు వేసే ప్రతి అడుగులో రెస్పెక్ట్ పెరగచ్చు, తగ్గచ్చు, కానీ మొత్తానికే నీ మీద ఒపీనియన్ అయితే మారదు కదా. ఎప్పుడైతే ప్రపంచంలో జరిగే ప్రతి పనికి మనిషికి మనం లింకు పెడతామో అప్పుడే స్టార్ట్ ఇక రకరకాల విషయాలు వచ్చేస్తాయి. రకరకాల ముందు మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనిషి అనేవాడు కదిలే ప్రాణి, స్థిమితంగా ఉండలేడు. ఎందుకంటే వస్తువు, విగ్రహాలు, బొమ్మలు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకేదైనా వాటికి ఉనికి ఉండదు, కదిలే ప్రాణులు కావవి. కాబట్టి మనం అవిటని ఎలా చూస్తామో అంతే ఆగిపోతాయి. ఈ మొబైల్ ఉంది, ఈడ పెట్టేసిన ఒక గంట తర్వాత చూసినా అంతే ఉంటుంది. ఎందుకంటే దానికి ఉనికి లేదు, దానికి స్పర్శ లేదు, కదిలే ప్రాణి కాదు కదా. మనిషి అనేవాడు కదిలే ప్రాణి. అక్కడ వచ్చేసింది పెద్ద ప్రాబ్లం, అక్కడ వచ్చేసింది. నువ్వు నాకు నచ్చినట్టు ఉండవు, నువ్వు మాట్లాడే మాటలు నాకు నచ్చట్లేవు. మొన్న ఎందుకు అట్లా నువ్వు పని చేసినావు, మొన్న ఎవరితోనో ఏదో అన్నావంట, ఈ మధ్య నాకు అసలు నచ్చట్లేదు. రకరకాల పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనిషి కదిలే ప్రాణి, ఎప్పుడు ఒకలాగా ఉండలేడు, ఒకలాగా మాట్లాడలేడు. కొన్ని సందర్భాల్లో తనకు అనుకూలమైన పనులు చేస్తూ ఉంటాడు. మనిషి అనేవాడు కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు గమనించు, మనిషి యొక్క స్థితిని గమనించు. మనం మనిషి అనే ఒక స్థితి ఎప్పుడు కదులుతూ ఉండే ప్రాణి, ఎప్పుడు ఒక రకమైన పరిస్థితిలో, పద్ధతిలో మాత్రం ఉండరు. మంచోడు చెడ్డగనా, చెడ్డోడు మంచిగనా, లేదంటే ఈరోజు ఉన్నట్టు రేపా, లేదంటే రేపు ఉన్నట్టు ఎల్లుండా అనేది ఏం లేదు. ఇడ మనిషి అనేవాడు ఏంటంటే ఒక 65 సంవత్సరాల జీవిత ప్రయాణంలో, 60 ఎందుకంటున్నా అంటే ఇప్పుడు అదే ఎక్కువ, ఇప్పుడున్న మనుషులు చేసే కార్యక్రమాల్లో. అంటే మనిషి అనేవాడికి ఉనికి ఉంటుంది, అతను కదిలే ప్రాణి కాబట్టి మారుతూ ఉంటాయి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క రకరకాల పద్ధతులు. నువ్వు ఎప్పుడైనా మనిషికి ప్రపంచానికి ఉన్న పనులకి మాత్రం లింక్ పెట్టుకోకు. మనిషిని మనిషిలా చూడు. నేను నిన్ను ఇష్టపడుతున్నా అంటే నువ్వు చేసే ప్రతి పనికి నీ పట్ల ఉన్న ఇష్టాన్ని నేను లింకు పెట్టిందనుకో, పెంట్ అయిపోతుంది. ఇక అర్థం కాదు నీకు, మనిషి యొక్క స్థితిని నువ్వు గమనించలేవు, అర్థం కాదు అసలు నీకు. అందుకే నేను అనేది అదే. అంటే బయట రోడ్డు మీద పోయే వ్యక్తులతోటి నేను ఇలా అనట్లేను. ఎవరైతే నీకు జీవితం పట్ల, నీ యొక్క జీవిత ప్రయాణంలో నీతో పాటు నీ యొక్క జీవితం పట్ల నడుస్తారో, కొంతమంది ఉంటారు కదా, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, రకరకాల రిలేషన్స్ కావచ్చు, అన్న కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. కొంతమంది మనకి సంబంధం లేని వ్యక్తి కూడా మనల్ని ఇష్టపడి మన పట్ల రెస్పెక్ట్తో ఉండి మన కోసం ట్రావెల్ అవుతాడు మన లైఫ్లో. అలాంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు కదా. మనిషిని మనిషిలాగా చూడాలి, మనిషిని మనిషిలాగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో జరిగే ప్రతి పనులు మనిషికి లింక్ పెట్టేసుకొని నీ యొక్క ఫీలింగ్స్ కావచ్చు, నీ పట్ల ఉన్న రెస్పెక్ట్, రిలేషన్స్, రకరకాల పరిస్థితులను అవిటికి కలిపేసుకోకు, కలిపి చూడకు ఎప్పుడైనా. ఎందుకంటే ఎవరు కూడా ఈరోజు చేసిన పని రేపు ఒకేలాగా చెయ్యరు. కాబట్టి మనిషిని మనిషిలాగా చూడు. ఒకవేళ నచ్చట్లేదు అనుకో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క మాటలు, నువ్వు చెప్పే ప్రయత్నం చేయొచ్చు అంతే. అంతేగాని ఇంతే అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి అలా అన్నట్టుగా నీకు ఇలా అనిపించట్లేదు ఆడ. ఎందుకంటే ఒక దృశ్యమే, అంటే ఒక ఆకారం అందరూ ఒకేలాగా చూడరు, ఒకటే థాట్ ప్రాసెస్లో చూడరు. ఒక మంచి చెట్టు ఉందనుకో, కొంతమందికి ఆ గ్రీనరీని చూస్తారు,
కొంతమంది అందులో ఏమైనా పండ్లు ఉన్నాయో చూస్తారు, లేదంటే కొన్ని పక్షులను చూస్తారు ఆ చెట్లల్లో, లేదంటే వేర్లు చూస్తారు, ఇంకొంతమంది అది పొడవు ఎంత ఉందో చూస్తారు. అంటే ఉన్నది ఒకటే ఆకారం, అది చెట్టు ఉన్నప్పుడు పిట్టలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, దానికి ఏమైనా పండ్లు ఉంటాయి, లేదంటే లేదు, ఒకటే ఆకారం ఉంది. కాకపోతే మనిషి అనే వాడి యొక్క దృష్టి రకరకాల విజువల్స్లో ఉంటాయి, ఎందుకంటే అతను అట్లా ఊహించుకునే స్థితి బట్టి ఉంటుంది. సో ఎదుటి వాళ్ళ మనుషులతో మనము ప్రశాంతంగా ఉండాలంటే మనుషులు చేసే పనులకి, మనం వాళ్ళ పట్ల చూపించే ప్రేమకి, వాళ్ళ పట్ల మనం కలుపుకునే రెస్పెక్ట్ కావచ్చు, బంధాలకి లింక్ పెట్టుకోవద్దు. మనిషిని మనిషిలాగా అర్థం చేసుకుందాం అంతే. అలా ఉండని మనిషిని అంతే, మనం ఏం చేయకూడదు. అందరిని అట్లా ఉంచాలి. కదిలే ప్రాణులు ఈరోజు నీకు నచ్చనట్టుగా ఉండొచ్చు, రేపు నీకు నచ్చలా ఉండొచ్చు. ఎందుకంటే అది కదిలే ప్రాణులం. మనం ఎప్పుడో ఒకలా ఉండలేం. తిరుగుతూ ఉంటుంది మైండ్, మనసు, ఆలోచన, ప్రవర్తన మొత్తము అన్నీ మనిషి తిరుగుతూనే ఉంటాడు. మైండ్, ఆలోచన అన్నీ తిరుగుతుంటాడు కాబట్టి పాజిటివ్ నెగిటివ్ తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి నెగిటివ్ ఉన్నంత మాత్రాన నిర్ధారణ చేయలేం. ఎందుకంటే ఆయన చేసే పని నీకు నెగిటివ్ అనిపించవచ్చు, అతని దృష్టిలో పాజిటివ్ అనిపించవచ్చు. కొంతకాలం వెయిట్ చేస్తే అతను మళ్ళీ పాజిటివ్ చేయొచ్చు, అది అతను చేసే పని నీకు నచ్చచ్చు. సో చూసే దృష్టి మార్చుకోవాలి. ప్రతి పనికి మనిషికి లింక్ పెట్టుకోవడం మానేయాలి. సో అంతే. మనం ఎదురు వ్యక్తులతో బాగుండాలంటే కదిలే ప్రాణులను తెలుసుకోవాలి, మారుతున్న ఆలోచనలు ఇవన్నీ మారుతాయని తెలుసుకోవాలి. పనులకి మన యొక్క రిలేషన్స్కి లింక్ పెట్టడం మానేయాలి. ఈ జస్ట్ ఇవే. ఎందుకంటే చాలామంది జీవితంలో కూడా ఏమవుతుంది, ఆ రోజు నువ్వు ఆ పని చేయడం వల్ల నాకు నచ్చలే అని మాటలు బంద్ చేస్తారు. ఆ రోజు నువ్వు అలా మాట్లాడడం వల్ల నీకు దూరం అవుతా, అందుకే దూరమైనా అన్నట్టుగా మాట్లాడతారు. మనం గమనించాలి, అంతే గమనించాలి. మనిషి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి యొక్క జీవితం యొక్క మూలం పట్టుకోవాలి. ప్రతి పనికి మన యొక్క రిలేషన్స్కి ఎప్పుడు కూడా లింక్ పెట్టద్దు, కలపొద్దు. ఈ యొక్క చిన్న రఫ్గా మన మైండ్ని కొంచెం ఆలోచిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు ఎదుటి వాళ్ళతోటి మనం. ఎందుకంటే రిలేషన్ అనే దాన్ని బట్టే మనిషి యొక్క రెస్పెక్ట్ పెరగదు, రిలేషన్ ముందుకు వెళ్ళదీడ. ఎదుటి వ్యక్తితో నువ్వు ఎలా అతన్ని అబ్జర్వ్ చేసి అతని యొక్క మనిషితత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో అలా ముందుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎదవానుకో, అతను చేసే పనులన్నీ ఎదవానుకో, అతనితో ఉండాలంటేనే నీకు చిరాకు అనిపిస్తుంది. కాకపోతే అతన్ని ఎవరొక్కరు గట్టిగా పట్టుకొని తిరుగుతారు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా. ఎందుకు? అతన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని అర్థం. ఇప్పుడు నీకు అతని చేసే పని నచ్చట్లేవు, అతను అంటే నీకు ఇష్టం లేదు, అతని యొక్క ప్రవర్తన నచ్చట్లేదు అంటే అందరికీ అట్లా అనిపించాలి కదా. ఎందుకు అట్లా అనిపించట్లేదు? ఇక్కడ కారణాలు ఏం లేదు. నీకు నచ్చినట్టు నాకు అనిపించదు, నాకు నచ్చినట్టు వాళ్ళకి అనిపించదు, వాళ్ళకి నచ్చినట్టు ఇంకొకళ్ళకి అనిపించదు. ఇది ఒక పెద్ద ప్రపంచంలో జరిగే ఒక నాటక రంగం అనుకోవచ్చు. మన జీవితం యొక్క పాత్ర మనం పోషిస్తూనే పోవాలి. మన యొక్క పాత్ర ఎదుటి వాళ్ళకి నచ్చితే మన జీవితంలో ప్రయాణిస్తారు. మన యొక్క పాత్ర నచ్చకపోతే, అంటే లైఫ్ ఒక సినిమా లాగా, మనకి నచ్చిన సినిమా చూడడానికి ఇష్టపడతాం, వాళ్ళ యొక్క పాత్రను ఓన్ చేసుకుంటాం, వాళ్ళు చెప్పిన డైలాగ్స్ని మనము ఫాలో అవుతాం. అంతే మనిషి కూడా. మన యొక్క అది ఒక 2-3 గంటలే మనది. ఇంకా మనము ఇక మన యొక్క ఎక్స్పైరీ డేట్ ఎక్కడి వరకు ఉందో అప్పటి వరకు ప్రయాణిస్తూనే ఉంటాం. అప్పటి వరకు మన యొక్క పాత్రని పోషించుకుంటూ పోవాలి. ఎక్కడ ఎవరిని ఇలా ఉండు అని పట్టుకోకు, అలా వదిలేసి వ్యక్తులతో ముందుకెళ్ళు, వాళ్ళ యొక్క పనులతోటి కాదు. ఎందుకంటే వ్యక్తులతో వెళ్తే ఆ వ్యక్తి ఎప్పుడైనా నీకు ఒక రకంగా నచ్చొచ్చు. అదే వాళ్ళ వ్యక్తులతో పాటు పనులు పట్టుకుంటే నీకు నచ్చిన పనుల బట్టే వ్యక్తులు నీ పక్కన ఉండాలని నువ్వు కోరుకుంటావు. దానివల్ల ఎవరు స్థిమితంగా నీ పక్కన ఉండలేరు.
ఎందుకంటే ఎవ్వరు కూడా నీకు నచ్చినట్టు ఎప్పుడూ ఉండలేరు కదా ఇక్కడ. కాబట్టి ఈ చిన్న చిన్న మాటలే, కాకపోతే అప్పుడప్పుడు ప్రశాంతంగా మనలో మనము మాట్లాడుకుంటే మనకు కొంచెం పొద్దున్నుంచి మన యొక్క బిజీ షెడ్యూల్లో మునిగి తేలిపోయిన మన యొక్క జీవిత ప్రయాణంలో కాస్త రిలీఫ్మెంట్, కాస్త అలా ప్రశాంతంగా అన్న ఫీలింగ్ మనలో మనం క్రియేట్ చేసుకోకపోతే హడావిడైపోతుంది మన జీవితం అనే ఒక విషయాన్ని మనం గమనించాలి అనే ఒక విషయం కాస్త అలా మాట్లాడేసుకుందాం. మళ్ళీ రేపు ఇదే టైంకి కలుస్తా.